ఇద్దరు వస్తారా? రండి, ఇద్దరు రండి, కమాన్. సో అమ్మ, మీరిద్దరు ముందుకు వచ్చారు వాళ్ళిద్దరి కోసం, వాళ్ళకి మీ వంతు సపోర్ట్ అందించడం కోసం. సో ఈ ప్రయత్నం కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. అండ్ ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అయితే వాళ్ళిద్దరికీ మీ చేతుల మీదుగా 20,000 రూపాయల చెక్ అందుతుంది. సో వీళ్ళిద్దరూ చేయబోయే ఈ ప్రయత్నం సక్సెస్ఫుల్ అవ్వాలని కోరుకుందాం. అమ్మ, మీరిద్దరు ఈ రింగ్లో నుంచున్నారు. ఇక్కడ నుంచి మీ చేతిలో ఉన్న పైప్ రింగ్స్ని ఇసురుతారు. ఆ ఇసిరినప్పుడు అక్కడ పెట్టిన కోన్స్ మీద పడాలి. ఓకే? అండ్ మినిమం 5 కోన్స్ మీద ఈ రింగ్స్ ఉండాలి. రెడీయా? 3, 2, 1, గో! ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెనుకడలిని దాటిస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీతోనే ఉన్నాడు. నీ వాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఎందుక కంగారు, వద్దులే బంగారు. 5, 4, 3, 2, 1. అమ్మా, ఏమండి సుబ్బలక్ష్మి గారు? అయ్యో, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. వెళ్ళండి, సూపర్. సో 5 వేయాలి మినిమం, అండ్ మీరు 9 దాకా తీసుకెళ్లారు. సో మీ ఇద్దరి చేతుల మీదుగా ఇప్పుడు వాళ్ళిద్దరికి 20,000 రూపాయల చెక్ అందించబోతున్నారు. లక్ష్మీదేవి తలుపు తట్టింది. ఓ, 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 ఓ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.